ఇక్కడున్న ఈ కాలనీలో ఉన్న పరిస్థితులను బట్టి, ఇక్కడున్న ఫ్యామిలీ నేచర్స్ని బట్టి చాలా డీసెంట్గా అందరూ కూడా నివసించి ఉన్నారు. వారిని చూసే నేను కూడా ఇక్కడ వాళ్ళలో నేను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అవ్వాలని చెప్పి ఇక్కడే స్థలం కొనుక్కొని వారు చేసే ప్రతి పనిలో నేను కూడా నా వంతుగా నేను కృషి చేస్తూ ఉన్నాను. దయచేసి నెక్స్ట్ టైం నుంచి మీరందరూ కూడా నన్ను ఏ మీటింగ్లో ఏ స్టేజ్ మీద కూడా పొగడొద్దని చెప్పి మీ అందరికీ సిన్సియర్గా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నా రెస్పాన్సిబిలిటీ యాజ్ సిటిజన్గా నేను చేయాల్సిన బాధ్యతని నేను చేస్తూ ఉన్నానని చెప్పి మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. సో నేను ఒక మంచి ఆంబిషన్తో ప్రజలకు సర్వీస్ చేయాలనే ఆలోచనతో వచ్చినటువంటి పర్సన్ కాబట్టి నేను అనుకున్న గోల్ని 24లో రీచ్ అవ్వలేకపోయాను. సో నా అందరికి కూడా నేను మళ్ళీ 29లో కూడా నా గోల్ని రీచ్ అవ్వడానికి నేను ప్రయత్నిస్తేనే అలానే సమాజంలో ప్రతి ఒక్క పేదవారికి అండగా ఉంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ వేదిక మీద అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి మా చిలుకూరుపేట మీటింగ్ పిలవగానే గుంటూరు అలానే నెల్లూరు నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, మా సమీరాకి 10th క్లాస్లో 597 అంటే 597 మీన్స్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫిగర్. షీ కెప్ట్ హర్ సోల్ ఫర్ ద మార్క్స్ అని చెప్పి తెలియజేస్తూ, మా జ్ఞానేశ్వర ఫౌండేషన్ నుండి నేను 10,000 రూపాయలు తనకు డొనేట్ చేయడం జరుగుతూ ఉన్నది. అలానే తన ఇంటర్మీడియట్లో కూడా బాగా చదువుకుంటే మంచి మార్క్స్తో ఇలానే మళ్ళీ మంచి మార్క్స్తో వచ్చేసి ఇంటర్మీడియట్లో టౌన్ ఫస్ట్ కానీ మంచి స్కోర్తో ముందుకు వచ్చినట్లయితే నేను ఎప్పుడు కూడా మళ్ళీ ఇంజనీరింగ్ కానీ అలానే మెడిసిన్ కానీ అలానే డిగ్రీ తను ఏం చదువుతానంటే తనకి నా ఫౌండేషన్ నుండి నేను సహాయం చేస్తానని చెప్పి మాటిస్తూ ఉన్నాను.